యూనివర్సిటీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ పెట్టింది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మిస్యూజ్ చేసుకుంటే ఉండేటటువంటి సెక్షన్లు మరి పెట్టిందో లేదో నాకు తెలీదు. కానీ నా సలహా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని బాధ్యతతో ఉపయోగించుకునేలా చేయించాలి స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, వాటితో మార్ఫింగ్ చేసేసి పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి పాపం ఇప్పుడు వాళ్ళకేం తెలియదు కదా, చట్టాల మీద కానీ దేని మీద అవగాహన లేదు కాబట్టి చాలా డ్యామేజ్ జరిగిద్ది. తెలియక వాళ్ళు చేసిన దానికి ఓకే బయటికి వెళ్ళిన తర్వాత చట్టంలో ఈ విధంగా ఉంది కదా అని చెప్పి చాలా డ్యామేజ్ అవతల ఇతనికి చేసినటువంటి విద్యార్థికి జరుగుతుంది, స్టూడెంట్కి జరిగిద్ది, అవతల ఎవరి మీద అయితే వీడియో చేశారో వాళ్ళ లైఫ్ కూడా నాశనం అయిపోయింది. సో ఇలాంటివి కాన్సిక్వెన్సెస్, ఇలాంటి సెక్స్లు కూడా ఒక యూనిట్గా పెడితే బాగుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 5 యూనిట్లు ఏవైతే ఉన్నాయో 5 యూనిట్లో ఒక యూనిట్ మొత్తం కూడా సెక్స్ల గురించి పర్టికులర్గా అది ఫస్ట్ యూనిట్లైనా పెట్టవచ్చు, లేకపోతే లాస్ట్ యూనిట్లైనా పెట్టవచ్చు. పెట్టడం వల్ల ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఓకే ఇలా యూజ్ చేస్తే దీనివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే భయం వాళ్ళకి కలుగుతుంది. ఎప్పుడైతే భయం ఉంటుందో ఇటువంటి తప్పులు జరగవు. ఓకే, ఏఐతో చాలామంది తప్పుడు వీడియోలు చేస్తున్నారు, దాంతో మోసం చేసిన పిచ్చి పిచ్చి వీడియోలు చేసిన సెక్స్ చాలా గట్టిగా ఉన్నాయి. ఓకేనా, 3 ఏళ్ళు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. షేర్ చేసిన వాళ్ళకి 7 ఏళ్ళు జైలు శిక్ష, 10 లక్షలు జరిమానా. షేర్ చేసిన వాళ్ళకే ఎక్కువ. ఇటువంటివన్నీ చెప్తే స్టూడెంట్స్ బాగా యూజ్ చేసుకుంటారు ఏఐని.